నమస్తే. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడిన కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్. స్వరాష్ట్రం సిద్ధించాక బంగారు తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్తో కలిసి ప్రస్థానం సాగిస్తున్న దేశపతి శ్రీనివాస్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో స్వపరిపాలన, సర్కార్ సాధించిన విజయాలు, బంగారు తెలంగాణ దిశగా ఎలాంటి అడుగులు పడ్డాయో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, మరి తెలంగాణకు పాటే ప్రాణం, తెలంగాణ ఉద్యమానికి పాటే ఊపిరి. మరి తెలంగాణ పాట అనగానే దేశపతి శ్రీనివాస్ గారు గుర్తొస్తారు. మరి తెలంగాణ కల సాకారం అయిపోయింది. ఈరోజు మీ మనసులో కదిలే భావాలతో 2 మాటలు ఓ పాట. ఇవాళ చెరువులో నీటి జాలును కలగంటున్న చేపపిల్లనమ్మ తెలంగాణ. తడారిన గొంతుల్లోకి కసికెడు నీళ్లు వంపుకుంటామని నిలుపుకుంటున్న ఆశ తెలంగాణ. ఇవాళ జీవితంలోకి ఒక కాంతిరేఖ వ్యాపించినట్టుగా నిలబడ్డ ఒక విద్యుత్ స్తంభం తెలంగాణ. ఉద్యమ సందర్భంగా ఏ ఆకాంక్షల్ని తెలంగాణ వ్యక్తీకరించిందో వాటిని సాకారం చేసే దిశగా స్థిమితంగా, స్థిరంగా అడుగులు వేస్తున్న సందర్భంలో ఉన్నాం ఇవాళ మనందరం కూడా. ప్రజలు కూడా అటువంటి ఒక ఆశావహ దృష్టితో ఉన్నారు. చాలా కాలం తర్వాత నేను తెలంగాణలో ఒక స్థిరత్వాన్ని చూస్తున్నాను. జీవితంలో ఒక రకమైనటువంటి స్థిమితపడిన స్థితిని చూస్తున్నాం అన్నమాట. ఎప్పుడూ ఒక కల్లోలాలతో, అలజడులతో, నెత్తుటి చిత్తడితోనే తడిసిపోయింది ఈ నేల. ఇప్పుడు కొద్ది కొద్దిగా తేరుకొని ఇన్నాళ్ళు రాజకీయ వ్యవస్థల బయట పరిష్కారాలు వెతికింది తెలంగాణ. ఇవాళ రాజకీయ వ్యవస్థల్లో కూడా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతాయనే విశ్వాసం తెలంగాణ ఒక మేరకు కలిగి ఉందని నేను భావిస్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్ర అవతరణోత్సవ సందర్భంగా నాకు ఒకసారి మళ్ళీ తెలంగాణ చారిత్రక ప్రతిపత్తి అంతా కూడా ఒక్కొక్క భావ తరంగమై వ్యాపిస్తున్నది నా హృదయంలో. ఎస్వి సత్యనారాయణ గారు 1969లో రాసినారు ఒక పాట. ఇవాళ ఎందుకో పుస్తకం తిరిగేస్తుంటే ఆ పాట కనబడ్డది. ఆ పాట ఇవాళ హెచ్ఎంటీలో మొదట పాడదామనిపించింది నాకు. ఇది నా తెలంగాణ సంజీవ దీవిరా, ఇది నా తెలంగాణ పుణ్యాల దేవిరా, ఇది నా తెలంగాణ సంజీవ దీవిరా, ఇది నా తెలంగాణ పుణ్యాల దీవిరా, ఇది నా తెలంగాణ పీయూషవాణిరా, ఇది నా తెలంగాణ పీయూషవాణిరా, ఇది నా తెలంగాణ రుద్రమ్మ రాణిరా, ఇది నా తెలంగాణ సంజీవ దీవిరా, ఇది నా తెలంగాణ పుణ్యాల దేవిరా. ఇచటి మాగాణాలు స్వర్ణ కేదారాలు, ఇచటి స్రోతస్వినులు సుధామధుధారలు, ఇచటి మాగాణాలు స్వర్ణ కేదారాలు, ఇచటి స్రోతస్వినులు మధుసుధాధారలు, ఇచటి పర్వత పంక్తి కోహినూరులమాల, ఇచటి పర్వత పంక్తి కోహినూరులమాల, ఇచటి ప్రకృతి మూర్తి ఇంద్రలోకము కీర్తి, నా ఇది నా తెలంగాణ సంజీవ దీవిరా, ఇది నా తెలంగాణ పుణ్యాల దేవిరా. ప్రతివనిత ఒక సీత రోషమున రుద్రమ్మ, ప్రతివాడు రామయ్య భక్త కవి పోతన్నా, ప్రతివనిత ఒక సీత రోషమున రుద్రమ్మ, ప్రతివాడు రామయ్య భక్త కవి పోతన్న, ప్రతికర్త యుగకర్త వాగ్దేవికే భర్త, ప్రతికర్త యుగకర్త వాగ్దేవికే భర్త, మా పావనాత్మకు మరో పదము నా తెలంగాణ, ఇది నా తెలంగాణ సంజీవ దీవిరా, ఇది నా తెలంగాణ పుణ్యాల దేవిరా.
నవధాన్యములు పండు నా తెలంగాణలో. ఇది వాళ్ళ కళ. నవధాన్యములు పండు నా తెలంగాణలో, నవరసమ్ములు పారు తెలంగాణ వాణిలో. నవధాన్యములు పండు నా తెలంగాణలో, నవరసమ్ములు పారు తెలంగాణ వాణిలో. కదలికలు లేకయే నటించు శిలలైనా, కదలికలు లేకుండా నటించు శిలలైన, రామప్ప గుడిలోన రంజిల్లిన సౌరు. ఇది నా తెలంగాణ సంజీవ దీవిరా, ఇది నా తెలంగాణ పుణ్యాల దేవిరా. ఇటువంటి ఒక మహోన్నతమైనటువంటి చారిత్రక ప్రతిపత్తి కలిగినటువంటి నేల ఇది. నవరసమ్ములూరు నా తెలంగాణ వాణిలో అన్నారు. మృదుమధురమైంది తెలంగాణ భాష, సురుచిరమైంది తెలంగాణ భాష. నవరసమ్ములను పలికించడానికి అనువైనటువంటి భాష తెలంగాణ భాష. విషాదం ఏంటంటే ఇవాళ తెలంగాణ భాష అనగానే అదొక హాస్యం కోసం ఉపయోగించే పరిహాసాస్పద భాషగా దాన్ని మార్చినారు. కానీ ఇవాళ తెలంగాణ వాళ్ళు తమ అస్తిత్వ స్పృహతో, తమ చైతన్యంతో, తమ భాషలో కరుణ ఉంది, తమ భాషలో క్రోధం ఉంది, తమ భాషలో భీభత్సం ఉంది, తమ భాషలో దుఃఖం ఉంది, తమ భాషలో హాస్యం ఉంది, తమ భాషలో శాంతం ఉంది, వీరరసం ఉంది. ఈ రసాలన్నీ తెలంగాణ భాషలో ప్రతిఫలించాలని, ప్రకటించాలనేటువంటి సాంస్కృతిక ఆకాంక్షల్ని కూడా ఇవాళ తెలంగాణ వ్యక్తీకరిస్తున్నటువంటి సందర్భం. ఆ ఆకాంక్షలని సాకారం చేసుకునే దిశగా ఇంతకుముందు చెప్పినట్టు ఒక స్థిరమైన నిర్ణయంతో అడుగులేస్తున్నటువంటి దశ ఇది. మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది దశాబ్దాల కళ, ఆకాంక్ష, ఆశ. అయితే తెలంగాణ అస్తిత్వం నుంచి పెళ్ళుబికినటువంటి ఈ ఆశ ఏదైతే ఉందో, ఈ ఆశను, ఈ అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఎన్నో కళలు, గళాలు కీర్తించాయి, పాడాయి. మరి అందులో అత్యున్నత శిఖరం దేశపతి గారు. మరి ఒక్కసారి ఈ అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ, ఆశను ప్రతిబింబిస్తున్నటువంటి పాట. శిఖరం అనేది పెద్ద మాటనమ్మా. నేను శిఖరాన్ని కాకపోవచ్చు, కానీ నేను ఈ చరిత్రకు ఒక శీర్షికనయ్యానని ఓ భావన నాకుంది. నిజంగా చెప్పానంటే దాశరథి చెప్పాడు చాలా అద్భుతంగా తెలంగాణను తలపోస్తూ. మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితాజవమ్ము గూర్చి, నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ. కోటి రతనాల వీణ తెలంగాణ అన్నాడు. సుస్వరాలను పలికే సుమధురమైనటువంటి నేల ఈ తెలంగాణ అని చెప్పి కీర్తించినాడు. మా కళానికి బలమిచ్చింది ఈ తెలంగాణ మట్టి, ఇక్కడి తెలంగాణ ప్రజల జీవితం. ఈ జీవితంతో మమేకం అయినాం కనుక, ఈ ప్రజల స్వప్నాలని గానం చేసినాం కనుక మా పాటకి ఈ శక్తి వచ్చేది తప్ప ఇది మా వ్యక్తిగతమైన శక్తియో సామర్థ్యమో కాదు. మేమందరం మహాకళాకారులు అవడం వల్ల ప్రజలందరూ మమ్మల్ని గౌరవించలేదు. ప్రజల సమస్యల్ని పాడినాం కనుక, ప్రజల ఆకాంక్షల్ని వ్యక్తీకరించినాం కనుక, తెలంగాణ అస్తిత్వాన్ని మా పాటల ద్వారా మేము ప్రతిఫలించినాం కనుక ప్రజలు మాకు ఆ గౌరవాన్ని ఆపాదించారు. నిజానికి తెలంగాణ పాటకి ఒక ప్రత్యేకత ఉన్నదమ్మా. ఎప్పటి నుంచో ఇక్కడ జానపద సాహిత్యం ఉంది. అంటే తెలంగాణకి ప్రత్యేకమైన జానపద ముద్ర ఉంది. ఎప్పటి నుంచో గాన కళ ఇక్కడ ఉన్నది, గాన సాహిత్యం చాలా ఉన్నది. పదములు, తుమ్మెద పదములు, నివాళి పదములు, వాలేషు పదములు, శంకర పదములు అని ఎన్ని రకాల పద సాహిత్యం ఉందో చెప్పిండు పాల్కురికి సోమన తెలంగాణలో అప్పుడు ఆయన కాలంలో. అటువంటి ఏలలు, కోలలు, ఉయ్యాలలు, ఇటువంటి అనేక రకాల పాటలన్నీ కూడా నాలుకల మీద నర్తిస్తుంటాయి తెలంగాణ ప్రజలకి. పాట కట్టే లక్షణం ప్రతి మనిషికి ఉంటుంది ఇక్కడ. పంట కాలువలు పారకపోవచ్చు తెలంగాణలో, కానీ పాట కాలువలు మాత్రం పారినాయి. అట్లా మీకు ఏ ఊరికన్నా పోండి, అట్లా మీరు కదిలిస్తే ఒక అద్భుతమైన పాట పాడతారు. ఎంత గొప్ప అలంకారికత ఉంటుందంటే, ఎంత గొప్ప సాహిత్య విలువలు ఉంటాయంటే పాటలో. ఒకసారి నేను ఆ పాడుతుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆమె చెల్మోహన రంగ అనే పాట పాడింది. దాంట్లో ఆమె ఏమంటుందంటే, భర్త వలసపోయిన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంగారం ఒడ్డాణం ఆయేను కదరా అంటది. నా వేలికి పెట్టుకున్న ఉంగరం నాకు ఒడ్డాణమైంది అంటే, నీకోసం రందిపడి నేను అంత బక్కగైనా అని అంటది ఆమె. ఇటువంటి
అద్భుతమైన ఉపమానాలను అలవోకగా చెప్తారు తెలంగాణ ప్రజలు తమ అద్భుతమైనటువంటి పద సాహిత్యంలో, గాన సాహిత్యంలో భాగంగా. ప్రతి బిడ్డ ఒక వాగ్గేయకారుడే. అందుకే ఇంతకుముందు ప్రతివాడు పోతన్న వాగ్దేవికే భర్త అని అన్నది అది అతిశయోక్తి కాదు. అది ఆ పాటలో ఆ కవి అన్నది. ప్రతి గొంతులో పాటలు సుడిదిరుగుతూ ఉంటాయి, పాటల జలపాతం ఉబుకుతూ ఉంటుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ జానపద ముద్రని, ఈ తల్లివేరుని తెలంగాణ కాపాడుకుంటున్నది కాన్షియస్గా. అది తెలంగాణకు ఉన్నటువంటి ప్రత్యేకత. దాన్ని ప్రేమిస్తున్నది. ఎందుకంటే తెలంగాణ జీవితంలోకి పెట్టుబడి అనేది ప్రవేశించలేదు. ప్రతిదీ మారకపు సరుకుగా మారలేదు తెలంగాణలో. పాట ఒక వస్తువుగా మారలేదు. పాట ప్రజల వైపు నిలబడ్డది. ప్రజల పక్కన నిలబడేటువంటి ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చేటువంటిగా పాట ఉన్నది. అది వస్తువుగా మారలేదు. తెలంగాణలోనే ఆల్టర్నేట్గా అంటే ఏదైనా ఉద్యమాలు జరిగినా ఏ సినిమా పాటలు అవి లేకుండా కేవలం ప్రజల బ్రతుకే పాటగా వస్తున్నటువంటిది తెలంగాణ. ప్రత్యామ్నాయ పాట అన్నది తెలంగాణలో భాగమై ఉన్నదమ్మా. దీనికి కారణం ఇక్కడి చరిత్ర. దియారే హింద్ కా ఓ రాహోబర్ తెలంగాణ, బులా రహా హై బాసిమ్తే దిగర్ హై తెలంగాణ, బనా రహా హై ఇక్ నయా సహర్ తెలంగాణ, ఓ ఇంక్విలాబ్ కా పైగంబర్ హై తెలంగాణ అన్నాడు మగ్దూం. ఇది ఉద్యమ ప్రవక్త తెలంగాణ, విప్లవ ప్రవక్త తెలంగాణ. ఇక్కడ ప్రజలు మహోన్నతమైన ఉద్యమాలు సృష్టించారు. ఆ ఉద్యమాలకు పతాకమైంది పాట. ప్రజానాట్య మండలి వచ్చి ఇక్కడి ప్రజల జీవితాల్ని పాడింది. పాలబుగ్గల జీతగాడ, పశులగాసే మొనగాడ, పాలు మరిసి ఎన్నాళ్ళయ్యిందో, ఓ పాలబుగ్గల జీతగాడ, కొలువు కుదిరి ఎన్నాళ్ళయ్యిందో అని బాలకార్మికుడి దుఃఖాన్ని ఎంత ఆ భావుకతతోని ఆలాపించిండు సుద్దాల హనుమంతు. వాళ్ళు దిద్దిన ఒరవడి తెలంగాణలో ప్రత్యామ్నాయ పాటల్ని సృష్టించింది. ఆ పాట మత్తడి దుంకింది, ఆ పాట వరదలెత్తింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఉద్యమాలన్నీ కూడా పాటను మరింతగా ప్రజలకు దగ్గర చేసినాయి. తెలంగాణ ఉద్యమానికి పాట అగ్నికి వాయువు తోడైనట్టుగా తోడైంది. ఒక ఉత్ప్రేరకంగా ఆ పాట మారింది. కనుకనే ఇక్కడి నేల మీద పాట నేర్చిన ప్రతి బిడ్డ ఉద్యమంలో భాగమైపోయింది. కనుక ఉద్యమ గాన సంస్కృతి అనేది సినిమా పాటకి ప్రత్యామ్నాయంగా తెలంగాణలో వర్ధిల్లుతూ వచ్చింది. ఆ రకంగా తెలంగాణ నా దృష్టిలో ఇది మిగతా సమాజానికి ఆదర్శవంతమైనటువంటి ఒక సాంస్కృతిక విలువల్ని నెలకొల్పిందని నేను భావిస్తున్నాను. గురజాడ అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనసులే. కానీ తెలంగాణ ఉద్యమంలో ఒక భౌగోళికంగానే కాదు, ప్రజల యొక్క గోస యాస అనేది ప్రతిబింబిస్తుంది. మరి ఆ రోజుల్లో, ఆ ఉద్యమ కాలంలో ఆ కాలాన్ని, ఆ గానంతో జతగట్టినటువంటి ఆ కాలాన్ని ఒక్కసారి. తెలంగాణ పాట తెలంగాణ జీవితపు అన్ని అంచుల్ని పట్టుకున్నదమ్మా. మొదటి దశలో తెలంగాణ గ్రామాలు శిథిలమవుతున్నటువంటి ఒక స్థితిని పాటలుగా వచ్చినాయి. దాంట్లో ఒక శిఖరప్రాయమైనటువంటి పాట గోరటెంకన్న రాసినటువంటిది. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల, మడుగులన్నీ అడుగంటి పోయినై, బావులు సావుకు దగ్గరయ్యినై, వాగులు వంకలు ఎండిపోయినై, సాకలి పొయ్యిలు గూలిపోయినై, పొద్దంతా నడిసెటి పెద్ద బోరు కూడా నా పల్లెల్లోన గుక్కెడు నీళ్లకు నోసుకోకపాయే, ఇది ఏమి చిత్రము అని ఆ గ్రామ శైథిల్యాన్ని, తల్లి నీకు వందనాలమ్ము, నన్ను గన్నా పల్లె పల్లె నీకు వందనాలమ్ము అని అందశ్రీ రాసిన, వరంగల్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు రాసిన పాటలు కావచ్చు. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబోయే రామ అని గ్రామాల్లో వస్తున్నటువంటి శైథిల్యం, గ్రామ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతున్నటువంటి తీరు, గ్రామీణ జీవితానికి ఆలంబననిచ్చేటువంటి ఆర్థిక ప్రణాళికలు ప్రభుత్వం దగ్గర లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఆ గ్రామీణ దుఃఖాన్ని అంతా కూడా గానంలోకి తీసుకొచ్చిండ్రు తెలంగాణ కవులు. ఆ తర్వాత మెల్లమెల్లగా వలస స్వరూపం స్పష్టపడుతున్న కొద్దీ మరింతగా పాట పురివిప్పింది. అది అస్తిత్వ గానమైంది. తెలంగాణ అస్తిత్వాన్ని పాడడం మొదలుపెట్టింది. ఈ అస్తిత్వ గానం 1950 నుంచి ఉన్నది, 40 నుంచి ఉన్నది. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల, ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి,
వీరులకు మొగసాలరా, వీరులకు మొగసాలరా, తెలంగాణ ధీరులకు కాణాచిరా. అబలయని దేశమును కబళింపతలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును 1000 కంబాలలో వెలయించి మించినది అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. వర్ణ సహజత్వమున వనలతల మరపించు లాలిత్య రేఖా విలాసాల చిత్రణలు అడుగడుగు చిత్రాలురా తెలంగాణ ఆలయపు కుడ్యాలురా. కులవర్ణ సంకీర్ణ కలహాల నిర్జించి బోధిసత్వుని ధర్మ బోధనలు నేర్పించే శ్రీగిరి చైత్యమురా తెలంగాణ చైతన్యమును చాటెరా. భాషావధూనయన బాష్పతతి నణగింప రాజసమ్మాన వైరాగ్యమును ప్రకటించే బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ ఊళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కన్నా సత్కవుల్ హాలికులైననేమి కందమూలిక ఔద్దాలికులైననేమి అని రేషంతోని ప్రకటించిన పోతన వారసత్వాన్ని తీసుకున్న తెలంగాణ కవులు కవనాన విక్రాంతిక ఆహళిని పూరించి కమ్మ తెనుగున తేట కావ్యాలు రచయించే పాల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు తీర్చెరా అన్న పాల్కురికి జాను తెనుగు వారసత్వాన్ని గ్రహించినటువంటి తెలంగాణ కవులు తమ అస్తిత్వాన్ని అద్భుతంగా గానం చేశారు. తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రొంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ నందిని సిద్ధారెడ్డి గారు రాసిండ్రు. బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలాయ్ బలాయ్ తీసే నా తెలంగాణ, నా తెలంగాణ, జంబి వంచిన ఆర్తి నా తెలంగాణ, నా తెలంగాణ అని ఇక్కడి ఆ పండుగల్లో ఉన్న మానవ సంబంధాలు. కల్చర్ అనేది ఎక్కడి నుంచో రాలేదమ్మా, అగ్రికల్చర్ నుంచే కల్చర్ వచ్చింది. సో ఆ వ్యావసాయిక సంబంధాలలో ఉండేటువంటి సౌందర్యాన్నంతా పాటలో పట్టుకుని రాసినారు. ఇది మాత్రమే కాదమ్మా, ఇంకెన్ని అంచుల్ని పట్టుకున్నదంటే పట్నాలు పరదేశం వెళ్ళి బతుకాబోయి వలసపోయిన జనము వచ్చిపోతుంటారు, ఇంట్లో దీపం పెట్టే కన్న తల్లిదండ్రికి కంట్రోలు బియ్యము కరుసులకు పంపేరు, వలసపోయిన డబ్బుతో తెలంగాణ పేదలొడ్డి కడతారో. బంగారు తెలంగాణ అంటే వలసపోయి వడ్డీలు కట్టి నాశనం అయిపోతున్నటువంటి పాలమూరు వలస కూలి తిరిగి తన ఊరికి వచ్చి తన గుడిచెలో ఉండి తను సంపాదించుకున్న బువ్వ తాను తిని కంటి నిండా నిద్రపోతే ఆ గోదావరి కృష్ణమ్మలు ఆ పాలమూరు ఎత్తిపోతల తెలంగాణ పొలాల్ని తడిపితే ఆ బిడ్డలు నిద్రపోతే మళ్ళీ తమ దేహాలు దహించుకొని తమ ఆకాంక్షలను వ్యక్తీకరించాల్సిన దుర్గతి తెలంగాణ బిడ్డలకు పట్టకపోతే ఆ దశ కోసం ఇవాళ తెలంగాణ స్వప్నిస్తున్నది. ఈ 2వ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఆ ఆకాంక్షను ఆ ఆశను మొలకెత్తిస్తున్నది. నిజంగా నాకు నమ్మకం ఉంది, తెలంగాణ ప్రజల చైతన్యం మీద నమ్మకం ఉంది. ఇక్కడ నాయకత్వం కూడా ఒక డిఫరెంట్ నాయకత్వం, ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకత్వం కనుక ఖచ్చితంగా సంస్కారం ఉన్నది. కనుక ఈ ఆ మౌలిక సమస్యలన్నా తెలంగాణ బిడ్డలకు పరిష్కారం అవుతాయని గుక్కెడు నీళ్లు ఆయన ఈ తెలంగాణ దక్కించుకుంటుందనే విశ్వాసం మాత్రం నాకు బలంగా ఉందమ్మా. ఇప్పుడు తెలంగాణ అంటే మట్టే కాదు, ఓ బొగ్గుగని కార్మికుడు, బక్క చిక్కిన మెట్ట ప్రాంత రైతు, శిథిలమైన జీవితం కలిగిన ఒక చేనేత కార్మికుడు, వీళ్ళ జీవితాలు వెన్నెల చిలికినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమైనట్టు. అమ్మా ఇప్పుడు నవ తెలంగాణ నిర్మాణ సాకారం అవుతున్న ఈ టైంలో వీరి యొక్క జీవితాలను ఒకసారి గుర్తు చేసుకుందాం మీ పాట ద్వారా. ఆకుల వలె చిరిగిపోని చర్మము వలె బిరుసులేని. మనిషి మొదట ఆకులు చుట్టుకున్నాడమ్మా, ఆకులు మనిషికి ఆచ్ఛాదనగా పనికిరాలే. చర్మము వలె బిరుసులేని, చర్మం కూడా అవసరాన్ని తీర్చలే. సుకుమారను బట్టను తన జాతికి అందించాలని
మెదడునెంతో వడికి వడికి మనసు రాట్నమును తిప్పి, మెదడునెంతో వడికి వడికి మనసు రాట్నమును తిప్పి, ఇంధనము అడగని పొగ చిమ్మనట్టి ఒక ఇంజన్, ఇంధనము అడగని పొగ చిమ్మనట్టి ఒక ఇంజన్, ఇచ్చిన ప్రతిభాశాలికి మెచ్చుతున కరామగ్గం, ఆ మగ్గానికి యంత్రం అతికినోడు ఒక బిర్లా పరికరాలు, ఆ పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది, పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది, కష్టజీవులాదించిన శ్రమ సంస్కృతి మనది, పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. మొదట గ్రామం బతకాలమ్మా, గ్రామానికి నీళ్లు రావాలి. ఇలా చెరువులు మంచిగా చేసుకుంటున్నాం. చెరువు అనేది తెలంగాణకు ఆర్థిక కేంద్రం, అది ఆ చెరువులు నాశనం అయిపోయినాయి. ఎవరు మనం నిర్మించిన చెరువులు కావమ్మా అవి. ఇంతకుముందు మనం పాడుకున్నాం రాణి రుద్రమదేవిరా, ఆ కాలంలో వాళ్ళు వేల సంవత్సరాల కింద నిర్మించిన చెరువులు వాటికి సజీవంగా ఉన్నాయి. అవి విధ్వంసం అయిపోయినాయి. నాగరికత పెరిగింది అనుకున్నాం, టెక్నాలజీ పెరిగింది అనుకున్నాం, కానీ ఉన్నది కూడా కొట్టుకున్నాం, కొత్తవి నిర్మించుకోకపోగా. ఇవాళ చెరువులు బాగు చేసుకుంటున్నాం. అది ఇవాళ తెలంగాణకు ఒక అత్యావశ్యకమైనటువంటి విషయం. అది ఆ చెరువుల్ని బాగు చేసుకొని ఆ చెరువులకి నదీ జలాలను అనుసంధానం చేసి, నిజంగా మనం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఇదిగో ఇట్లా కొమరెల్లి మల్లన్న సాగర్ అంటే నాకు ఒక రకమైనటువంటి సంతోషం అయింది. అంటే సిద్దిపేట దగ్గర రంగనాయక సాగర్, మేడిగడ్డ నుంచి గోదావరి నీళ్ళు తీసుకొచ్చుకొని అక్కడ రంగనాయక సాగర్లో మిడ్మానేర్ నుంచి రంగనాయక సాగర్ నుంచి కొమరెల్లి మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్, దాని నుంచి తిరిగి హల్దీవాగు, తిరిగి సింగూరు, మన నిజాం సాగర్ను మనం మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకుంటాం, దాని నీటి నిల్వ సామర్థ్యం పెంచుకుంటాం, మళ్ళీ నీరు దాంట్లోకి వస్తుంది. అట్లా ఈ జిల్లాలన్నింటికి నీరు వచ్చి ఆ చెరువులలో నీళ్లు చేరి గ్రామం కొంచెం పచ్చబడితే, భూమికి మొదట నీటి వసతి దొరికితే దాని మించి ఒక అభివృద్ధి క్రమం రచించడం మొదలవుతుంది. కుల వృత్తుల్లో కొన్ని ఉండొచ్చు, కొన్ని పోవచ్చు, కనీసం కొత్త వృత్తిలో కన్నా ప్రవేశించగలుగుతారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి ఒక దోహదం కలిగినప్పుడు అటువంటి ఒక పరిణామం డెఫినెట్గా ఈ రాష్ట్ర సాధన వల్ల జరుగుతుందనేటువంటి నమ్మకం. అద్భుతాలు జరిగిపోతాయి, సామ్యవాద ప్రపంచం వస్తుంది అని అనుకోవడం లేదు. కానీ ఖచ్చితంగా తెలంగాణ ఏదైతే వాంఛించిందో, తెలంగాణ ప్రజలు చాలా వాస్తవికంగా ఆలోచిస్తారు. ప్రజలు పరిష్కరించగలిగినటువంటి డిమాండ్లే ముందు పెట్టుకుంటారు. కనుక ప్రజలు ఆ దిశగా చాలా స్థిరంగా ఉన్నారు, చైతన్యవంతంగా ఉన్నారు, గమనిస్తున్నారు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయన్న విశ్వాసం కలుగుతున్నది. కనుక ప్రజలు కూడా దానికి అవసరమైనటువంటి ఒక తోడ్పాటును ఇస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతున్నది. ఇదే విధంగా తెలంగాణ ప్రయాణం కొనసాగాలి. మనం ఆశిస్తున్న విధంగా నీళ్లలో పుట్టిన నిప్పు అన్నాడు ఉద్యమాన్ని జయశంకర్ సార్. ఈసారి ఉద్యమం నీళ్లలో పుట్టిన నిప్పు అన్నాడు ఆయన. కనుక ఆ నీటి హక్కు అటు పాలమూరు ఎత్తిపోతల, ఇటు గోదావరి మీద తలపెట్టిన ప్రాజెక్టులు ఇవన్నీ పూర్తయి మనం పాడుకున్నది ఏందమ్మా అందశ్రీ రాసినట్టు, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలే, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే, స్వరాష్ట్రమైన తెలంగాణ స్వర్ణయుగం కావాలి, జై తెలంగాణ. ఇవాళ ఒక పెద్ద సమస్యనమ్మా కరెంటు. షాకులు కూడా చచ్చిపోయారు. అర్ధరాత్రి పోయి తెలంగాణ బిడ్డలు ఎంతమంది తెలంగాణ ప్రాణాలకు విలువ లేదు. సమైక్య రాష్ట్రంలో కరెంటు పెట్టడానికి పోయి అర్ధరాత్రి చచ్చిపోయారు. తొలి రాత్రి రోజు కూడా భార్యను విడిచిపెట్టిపోయినటువంటి దుర్గతి తెలంగాణ రైతులు అనుభవించారు. ముక్కుపచ్చలారని బిడ్డలు, ఇంకా మధుపర్కాల పసుపుదనం కూడా ఆరకముందే పొలాల్లో శవాలు అయితే వెళ్తే ఆ పిల్లల జీవితం ఏమైపోయింది. ఇవాళ కరెంటు సమస్యను మనం పరిష్కరించుకున్నాం. తాగునీటి సమస్యను, కనీసం కసికే నీళ్లు దక్కక సూడు సూడు నల్లగొండ, గుండె మీద ఫ్లోరైడు బండ, బొక్కలొంకరబోయిన బతుకుల మన నల్లగొండ, దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు మన నల్లగొండ, దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు అని పాడుకున్నాం. ఆ బొక్కలొంకరమైన బిడ్డలకి నీళ్లు దొరికి స్వచ్ఛమైన కృష్ణా జలాలు ఆ జిల్లా ప్రజలు తాగునీటి దుఃఖం పోయి, కరెంటు దుఃఖం పోయి, సాగునీటి దుఃఖం కూడా పోతే మేము పాడిన పాటలకు, మేము పడ్డ తపనకు
ప్రజల్లో మేము సృష్టించిన జాగృతికి సార్థకత లభించినట్టు అనేటువంటి ఆశ, ఆ భావన ఇవాళ ఈ సందర్భంలో నా మనసులో కథ. పాట అంటే ఒక కోణంలో కాదు, తెలంగాణ ఔన్నత్యాన్ని, ఆచారాన్ని, నుడికారాన్ని, సంస్కృతి సంప్రదాయాల్ని వేణోళ్ళ కీర్తించారు. ఎన్నో కోట్ల గొంతుకలు ఏకమై ఈ తెలంగాణ పాటని, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలే కావచ్చు, మీరు అన్నట్టు ఎన్నో రకాల నుడికారాలు, ఆచారాలు, వ్యవహారాలు, వీటన్నిటితో పాట వచ్చింది. ఇవి ఒక తెలంగాణ జాతీయ గీతంగా మారిపోయాయి. అవునంటారా? తెలంగాణ అంటేనే ఒక సామూహిక గానం అమ్మ. గానం ఒక్కళ్ళు పాడుకునే పాటలు కాదు తెలంగాణలో. ఇదరక్క జల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న ఓడాయ ఉయ్యాలో, ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో, ఏ రడ్డమాయ ఉయ్యాలో. మొత్తం అక్క చెల్లెళ్ళంతా పాడుకుంటారు. ముద్ద విడికే కింద తుమ్దియాలో, ముతియాల తేలుందే తుమిదియాలో, రతనాల తేలుందే తుమిదియాలో, పిడికే దియ్య వంగ తుమిదియాలో, నడిమేలు కేసిందే తుమిదియాలో, సిట్కెనేలు కేసిందే తుమిదియాలో. పిడిక తీస్తుంటే తేలుగుట్టింది. మరి ఎట్లా పోవాలి ఆ తేలుమంట? అత్తేసిన మంత్రము తుమిదియాలో, అరియారి మంటాలు తుమిదియాలో, బగబాగ మంటాలు తుమిదియాలో, మామేసిన మంత్రము తుమిదియాలో, మహమారి మంటలు తుమిదియాలో, మాయదారి మంటలు తుమిదియాలో. ఎవరేసినా ఆ మంట తగ్గుతలేదు. మరి ఎట్లా తగ్గాలి? అరటి తోటాలున్న తుమిదియాలో, అన్నలాను రమ్మను తుమిదియాలో, నా వాండ్ల రమ్మను తుమిదియాలో, ఆవసేనులున్న తుమిదియాలో, అక్కలాను రమ్మను తుమిదియాలో, నా వాండ్ల రమ్మను తుమిదియాలో అని స్త్రీలంతా కలిసి ఆ స్త్రీల అమాయకపు మనోప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ పాడుకున్న పాటలు అంత బృందగానం. అట్లనే ఒక పీర్ల పండుగ వస్తే జోట పాటలు పట్టుకొని ఆశన్ను చెన్నన్నదమ్ములో ఆశన్నో ఊసెన్న ఇలాల అని పాడుకున్నా కానీ, హోలీ వస్తే హోలీల రంగ హోలీ అని పాడుకున్నా కానీ, దసరా నాడు రథం వెంట నడుస్తూ దసరా నాడు పిల్లలంతా పోయి శ్రీగణాధీశాయ శివకుమారాయ నాగముఖ తొండాయ నాగభూషాయ. ఒక సాంస్కృతిక గాన సంస్కృతి అనేది, ఒక సామూహిక గాన సంస్కృతి అనేది తెలంగాణలో ఉన్నది. ఉద్యమాల్లో కూడా అది జరిగింది. మొత్తం గాయకులంతా ఒకచోటికి వచ్చి అమ్మా తెలంగాణ అని చెప్పి వేణోళ్ళ కీర్తిస్తూ తెలంగాణను పాడి తెలంగాణ ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి చైతన్యాన్ని సృష్టించి ఇవాళ ఒక పరివర్తన దిశలోకి కాలాన్ని మళ్లించగలిగినటువంటి శక్తి తెలంగాణ పాటది. సార్, మరి మీరు ఒక టీచర్, మీరు ఇందులోకి పూర్తి ఉద్యమంలోకి వచ్చేసారు అంటే ఎలా? ఈ ముందడుగు అప్పుడు ఎలా పడింది? ఆమె జీవితంలో నేను ఏది ఒక ప్రణాళిక వేసుకొని చేసింది అయితే లేదు. నాలో కళాత్మకత అనేది ఉంది. టీచర్గా కంటే కూడా క్లాస్ రూమ్లో కూడా కళాకారుడిగానే ఎక్కువ ఉన్నానేమో అని అనిపిస్తుంది నాకు. పిల్లలతో కూడా పాడుకుంటూ ఆడుకుంటూ అట్లనే ఉండేది. ఆ పిల్లలందరికీ కూడా పాటలు నేర్పేది. నేను చిన్న కోడూరు అనే ఊరిలో పనిచేసిన. వాళ్ళ ఊరు మీద వాళ్ళకి పాట రాసిన పిల్లలకి. అంటే వాళ్ళ స్థానిక చరిత్రను వాళ్ళు పాడాలి. ఎప్పుడు ఎవరో రాసిన పాటలు మనం పాడుకోవడం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం పాడాలి. అందచందాలతో అలరారు పట్నము, సిద్దిపేట చుట్టు ముట్టు పల్లెల్లోన, సిరులకు సింగారము మా ఊరు, చిన్న కోడూరు గ్రామము మా ఊరు అని పాట రాస్తే పిల్లలు తమ ఊరు మీద పాట కదా, వాళ్ళకు ఆనందం అన్నమాట. తర్వాత మోటు కష్టం చేసి మోతు కాకులు జాపి దప్పి కది రంగ దొప్పలే జాపితే, గుండె మంటలార్పి గుటగుట దాగించే, అందాల గోనెపల్లి ఘనమైన పొద్దాటి తాళ్ల తల్లి జనులార. గోనెపల్లి అనే ఊరు నుంచి మా పిల్లలు వచ్చేది. వాళ్ళ ఊరు మీద వాళ్ళకు లైన్. మా ఊళ్ళో పక్షవాతానికి మందు పోసే ఒక వైద్యుడు ఉండేవాడు. అసలు ఆయన అటువంటి వైద్యులు పాపం చాలా గొప్పవాళ్ళు ఉన్నారు గ్రామాలలో. వాళ్ళని ఎవరు గొప్పవాళ్ళుగా చూడరు. అందుకని మొండి రోగాన్నైనా దండించే మొనగాడు మషూరు మా ఊరి కాముని నర్సయ్య, పథ్యము మందిస్తే తథ్యమే ఆరోగ్యం, పక్షవాతం వచ్చిన కాళ్లతో పరుగులు తీస్తాడు మా నర్సయ్య అని రాస్తే పాప ఆయన సంతోషపడ్డాడు ఆ ముసలాయన. వాళ్ళ ఊరిలో ఉన్న గొప్ప మనుషులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎట్లా పాడుకోవాలో పిల్లలకు నేర్పించేవాడిని నేను. దాని నుంచే పిల్లల్లో ఒక సాంస్కృతిక వైఖరులు అనేవి వస్తాయి. దానికి ఎక్స్టెన్షనే నేను ఉద్యమంలోకి వచ్చినాను. క్లాస్ రూమ్లో ఏం పని చేసినానో ఉద్యమంలోకి వచ్చి అదే పని చేసినాను. వేదికెక్కి తెలంగాణకి ఏం అన్యాయం జరుగుతుందో క్లాస్ చెప్పినట్టే దాంట్లో పాటల్ని చొప్పించి పద్యాలను చొప్పించి చెప్పేటువంటి ప్రయత్నం చేసినాను. క్లాస్ రూమ్లో పిల్లలు విన్నట్టే ఇక్కడ కూడా మొత్తం ప్రజలందరూ కూడా విన్నారు. విని నిదానం వాళ్ళు పాపం ఒక కాల పరీక్షకు నిలబడ్డారు. పాఠం విన్నవాళ్ళు పరీక్ష రాయాలి కదా, కాల పరీక్షకు నిలబడ్డారు.
అగ్ని పరీక్షలకు సిద్ధమయ్యారు. ఆఖరికి వాళ్ళు తెలంగాణని సాధించుకున్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించుకున్నారు. ఇవాళ కూడా నేను చేస్తున్నది అదే. అంటే సార్ మీకు అంటే మీరు ఒక టీచర్గా చేశారు కాబట్టి ఈ క్వశ్చన్, అంటే ఇప్పుడున్నటువంటి మన విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు, మీరు ఊరి చూసి పాట రాశారు అంటే చదువుల మీద కూడా ఖచ్చితంగా రాసే ఉంటారు. అంటే ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మంచి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా అనర్గళంగా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఏంటంటే పాస్ అయ్యామా అన్నటువంటి సిచ్యువేషన్లో పాస్ అయ్యాం, ఈ ఈ తరగతి అయిపోయింది, నెక్స్ట్ తరగతి అని, మళ్ళీ ఇంకోటి ఏంటంటే డ్రాప్ అవుట్లు ఎక్కువగా ఉంటాయి. మీరు అన్నట్టు గ్రామాల పరిస్థితి మెరుగుపడాలి, అప్పుడే పిల్లల్ని స్కూల్కి పంపుతారు. అంటే ఇన్ని సమస్యలు ఉంటాయి కదా, చదువుకోవడమే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. మనం వ్యవసాయము అదేవిధంగా గ్రామం యొక్క ఆర్థిక అభివృద్ధి ఎంత పెరగాలి అని అనుకుంటున్నామో ఎట్ ద సేమ్ టైం చదువు కూడా అంతే. రెండింటి మధ్య కూడా సంబంధం ఉందమ్మా. నేను స్కూల్లో పిల్లలు ఆలస్యంగా వచ్చేవాళ్ళు. ఎందుకురా ఆలస్యంగా వచ్చినావు అంటే, రెండో పీరియడ్లో వచ్చేది. నేను తెలుగు టీచర్ని. ఫస్ట్ పీరియడ్ వాళ్ళు పాపం మ్యాథమెటిక్సో ఇంగ్లీషో ఉండేది, అప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. రెండో పీరియడ్కి వచ్చేది. రాగానే నేనేమో వచ్చేటప్పటి వరకు పాపం వాడు తల్లిదండ్రులతో పాటు పొలానికి పోయి వాడు ఆ పొలం పనులలో పసిపిల్లవాడు తన పసి చేతులతో పాలు పంచుకొని వాడు బురదగట్టి నాగలి దున్ని, వాడు పాపం జూడు తీసి లేకుంటే వాడు నాటు వేసి కలుపు తీసి ఆ బొబ్బలెక్కిన చేతులతో వాడు క్లాస్ రూమ్కి వస్తే, నేను కుర్చీ మీద కూర్చొని చక్కగా అలసాని పెద్దన ఏదో తూగుటుయ్యల మీద కూర్చొని ఆయన ఆత్మకింపైన భోజనం తింటూ ఆ హిమాలయాల్ని వర్ణిస్తూ రాసినటువంటి పద్యం, అటజని గాంచె భూమి సురుడంబరచుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుటదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాపకలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము అన్నేం పాడితే వాడికేం అర్థం కాకుండా నెత్తిపోకునేది పాపం పిల్లలందరూ కూడా. ఆ జీవితం వాడి జీవితానికి ఎక్కడ పొంతన కుదిరేది కాదు చెప్తున్న పాఠానికి. పిల్లవాడు స్కూలుకు ముందు రావాలంటే వాడికి ఇంట్లో ఆ వాతావరణం ఉండాలి. మెట్ట ప్రాంతపు వ్యవసాయం కనుక, నీళ్లు లేని వ్యవసాయం కనుక, ఇంటిల రాజులు పోయి పొలం కాడ పనిచేస్తే తప్ప గడవని పరిస్థితి కనుక వాడు ఎక్కడ చదువుకుంటాడు? డ్రాప్ అవుట్స్ కావడానికిను ఇక్కడ వ్యవసాయానికి సంబంధం ఉంది కనుక ఖచ్చితంగా నీళ్లు వచ్చి, విద్యుత్తు ఉండి, పంటలు పండి, రైతు జీవితంలో ఒక అశాంతి దూరమై ఒకంత ఊరట వస్తేనే పిల్లలు అనేవాడు బడికి వస్తారు. ముందు వాడు బడికి రావాలి, వచ్చిన తర్వాత బడి ఎట్లా చదువుంది అనేది ఆలోచన. బడికి రావాలి. ఆ వచ్చిన పిల్లవాడికి నిరందిగా వాడు చదువుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయవలసిందే. ప్రైవేటు విద్య అనేది ప్రజలకు విద్యా హక్కును కాపాడే విషయంలో అది ఉపయోగపడదు. అది కేవలం ఒక అమ్మకపు సరుకుగానే ఉంటుంది అక్కడ. కానీ ప్రభుత్వ విద్య మాత్రమే ఆ అవసరాన్ని తీర్చగలుగుతుంది. ఒక సాధారణ గ్రామంలోకి వచ్చి ఒక పెట్టుబడిదారుని స్కూల్ పెట్టమంటే పెట్టాడు, ఎందుకంటే నాకు ఇక్కడ ఎకనామికల్ వయబిలిటీ లేదు అంటాడు, కమర్షియల్ వయబిలిటీ లేదంటాడు. కానీ పెట్టుబడి కాదు, వ్యాపారం కాదు పాఠశాల పెట్టడం అనేది. ఒక సాంఘిక మార్పుకు దోహదపడేటువంటి ఒక చైతన్యవంతమైన ప్రక్రియ కనుక ప్రభుత్వం పూనుకొని అక్కడ పాఠశాలలు పెట్టవలసిందే. అందుకని ప్రభుత్వ విద్య అనేది బలోపేతం కావాలి. దాంట్లో కూడా పిల్లలకి బట్టలు దొరికి, బువ్వ దొరికి, వాడికి ఎందుకు సార్ ఇప్పుడు పత్తేరడానికి పోయి పొద్దున పగటిపూట ఉదయం వరకు 7 గంటల నుండి 10 గంటల వరకు పత్తేరడానికి పోయి స్కూల్కి వచ్చి ఆ డబ్బులతోని పుస్తకాలు కొనుక్కునేటువంటి దీనస్థితి. అవునమ్మా, అవునవును. అందుకని వచ్చి ఆ పిల్లలు ఆ రెసిడెన్షియల్ విధానం ఉండి, రెసిడెన్షియల్ విధానం వాళ్ళు నిరంతరంగా చదువుకోవాలి. అందుకనే ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళ విషయంలో ప్రభుత్వం ఆలోచన ఇది ఒక మంచి పరిణామం అని నేను భావిస్తున్నాను. ఎస్సీలకు, ఎస్టీలకు, తర్వాత మైనారిటీలకు ప్రత్యేకమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని తీసుకురావడం అనేది, వాళ్ళకు అవసరమైన ఆ ఖర్చునంతా కూడా భరించడం అనేది ఒక మంచి పరిణామం. అయితే ఇంకా విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా విస్తృతంగా అందరి భాగస్వామ్యాన్ని పెంపొందించవలసినటువంటి మరింత విశాలతరంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా ఆ ప్రాసెస్ మిగిలే ఉంది. మొట్టమొదటి కాన్సన్ట్రేషన్ అంతా కరెంటు, నీళ్లు, వ్యవసాయము, వీటి పట్ల చూపించాల్సిన ఒక ఆర్థికంగా నిలదొక్కుంటే ఖచ్చితంగా ఎవరి పిల్లల్ని వాళ్ళు చదివించాలని తల్లిదండ్రుల్లో కూడా మీరు అన్నట్టు ఆ జాగృతి, ఆ చైతన్యం అనేది వస్తుందమ్మా. అయితే వచ్చినప్పటికీ కూడా ఏంటంటే విద్యా వ్యవస్థ అనేది పిల్లల హక్కుల్ని కాపాడే తీరుగా ఉండాలి తప్ప, మనం మొగ్గలు పువ్వులు కావాలని పాఠశాలకు పంపిస్తే పూలను కూడా మొగ్గలుగా మార్చి వెనకకు పంపించేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇవాళ విద్యా వ్యవస్థ చదువు అనేది ఎట్లా ఉన్నదంటే, తన వెంట ఉన్న ఒక తాత కథ చెప్తున్నట్టు, అమ్మమ్మ దగ్గర తీసుకున్నట్టు చదువు లేదు. ఇవాళ ఒక మృగం వెంటపడ్డట్టుగా చదువు కూడా వెంటపడుతున్నది. ఆ
ఈ దుర్మార్గ స్థితి నుంచి బయటపడాలి. జైళ్లలాగా మారుతున్నాయి స్కూళ్ళు కాలేజీలు. నేను ఎప్పుడు హాస్యానికి అనేది, ఏదైనా కార్పొరేట్ కాలేజీలో, ఇవాళ సోకాల్ కార్పొరేట్ కాలేజీలో చదువుకున్న పిల్లవాడికి వాడు ఏదైనా తప్పు చేసి నేరం చేసి కోర్టుకు పోతే జడ్జి ఉండి వీడికి నేను 18 ఏదో 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించండి, పోవాయి ఇంకా పలానా కాలేజీలు ఉన్నా అంతకంటే ఎక్కువ నన్ను వాడు అనేటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. అట్లా మారినాయి, జైళ్లలాగా మారినాయి అవి. జైళ్ళ ఖైదీలకున్న హక్కులు కూడా లేనటువంటి పరిస్థితి ఆ పిల్లలకు దాపురించింది. అట్లా విద్య అనేది ఒక మృగంలాగా వెంటపడద్దు. కనుక విద్య ఒక వికాసాన్ని ఇచ్చేదిగా, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో భాగంగా, ఒక సాధనంగా విద్య ఉపయోగపడాలి. కనుక అటువంటి సంస్కారవంతమైన విద్యా విధానం కోసం మనం చేయాల్సిన ప్రయాణం ఇంకా మిగిలే ఉంది. సార్, ఉద్యమంలో ఈ పాట, కళాకారులు చాలా కీలకం. మరి ఇప్పుడు బంగారు తెలంగాణ సాకారం అవ్వాలి. ఈ దిశగా చైతన్యపరచడమా, జనాలను చైతన్యపరచడమా, ప్రభుత్వము పరంగా ఇంకా చర్చ ఎక్కువ జరగడమా, ఆ దిశగా మరి ఎలా ఉపయోగపడుతోంది, ఎలా తోడ్పడబోతోంది ఈ పాట? ప్రభుత్వం కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతుంది. అంటే ఒక భూమికి నీటి వసతి కల్పించడం ఇట్లాంటివి చేయగలుగుతాయి. కానీ అభివృద్ధి ఫలాల్ని అందుకునే చైతన్యం ఉంటుంది చూడండి, ఆ చైతన్యం సృష్టించటం, ఆ చైతన్యాన్ని పెంపొందించడం అనేది మళ్ళీ ఒక కవుల పని, కళాకారుల పని. ప్రజలకు ఆ చైతన్యాన్ని అందించాలి పాట రూపంలో. అది అభివృద్ధిలో నువ్వు ఇట్లా పాలు పంచుకోవాలి, నీకు ఈ హక్కు ఉంది, నువ్వు దీన్ని అందుకోవాలి, దానికి తగినటువంటి ఆ శక్తిని నువ్వు పుంజుకోవాలి అని చెప్పి ప్రజలను మానసికంగా బలోపేతం చేసే దిశగా కూడా మళ్ళీ మన కర్తవ్యాలు మిగిలే ఉంటాయి. అది మాత్రమే కాదమ్మా, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరం. ఆ దూరాలను చేరుకునేదాకా ఈ గానం సాగుతూనే ఉండాలి. ఒక్కని తెలంగాణలే కాదమ్మా, ఎక్కడ జీవితం నలుగుతున్నదో, ఎక్కడ జీవితం పీడనకు గురవుతున్నదో, ఎక్కడ మనిషి దుఃఖపడుతున్నాడో అతనికి ఒక స్వాంతనని, ఒక గుండె ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని, చైతన్యాన్ని ఇచ్చేదిగా అక్కడ పాట ఉండాల్సిందే. కనుక తెలంగాణ గాయకుడు పరివ్యాప్తం కావాలి, మొత్తం ఈ దేశానికే విముక్తి చూపించేటువంటి ఒక యుద్ధగీతికై మార్మరుగాలి. ఎక్కడైతే పోరాటం ఉంటుందో, ఉద్యమం ఉంటుందో అక్కడ పాట తప్పనిసరి. డెఫినెట్గా. సార్, మరి ఇప్పుడైతే తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని కోరుకున్నారు తప్ప తెలుగు ప్రజల మధ్య, హృదయాల మధ్య విభజనని కాదు. కానీ ఏదేమైనా రాష్ట్రం అయితే ఒక భాష, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మరి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలను ఉద్దేశించి మీ చిక్కటి సందేశాన్ని. అమ్మ, ఆంధ్ర ప్రజలకి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదని ఉద్యమ క్రమంలో కూడా నిరంతరం ప్రకటిస్తూ వచ్చినాము. ప్రజల మధ్య ఉండేటువంటి మైత్రి సంబంధాలు, సౌహార్ద్ర సంబంధాలు ఇవాళకి అట్లే ఉన్నాయి. దాంట్లో ఏమీ మార్పు రాలేదు. వాటిని ఎవరు చిన్నాభిన్నం చేయలేదు. అది లక్ష్యం కూడా కాదు ఉద్యమంది. ఉద్యమం ఏం కోరుకున్నది? ఒక సమానత్వాన్ని కోరుకున్నది. వ్యవస్థల్లో మా భాగస్వామ్యం ఏది, మా ప్రాతినిధ్యం ఏది అని అడిగింది తప్ప, సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం, స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం. నేనే ఒక చోట రాసుకున్నాను, రాజ్యాంగం ఇచ్చినటువంటి సమానత్వ విలువ కోసమే ఉద్యమం జరిగింది తప్ప వేరొకటి కాదు. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో సామాజిక సంపదనంతా దోచుకొని ఒక వర్గం, ఒక ప్రాంతానికి చెందినటువంటి ఒక వర్గం బలోపేతమైపోయి అది ఒక పీడక వ్యవస్థగా మారిపోయి, ముఖ్యంగా తెలంగాణ విషయంలో అది వనరులను దోచుకోవటమే తప్ప తెలంగాణ అభివృద్ధి కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి ఈ స్థితిగతులను కానీ అర్థం చేసుకునే వివేచనతో ఉండేటువంటి పరిష్కారాలు చూపించేటువంటి సృజనాత్మకంగా లేకపోయిన కారణంగా, మోసపూరితంగా ఉన్న కారణంగా ఇవాళ తెలంగాణ ఈ విభజనను కోరుకున్నది. విభజన తర్వాతనే ప్రజల సంబంధాలు మరింత దృఢపడతాయని కూడా నమ్మింది. ఎందుకంటే ఆ నిరంతరం ఈ జ్వాలలు రేగుతున్నటువంటి సందర్భంలో మరింత హృదయాలు గాయపడతాయి, దూరాలు పెరుగుతాయి. ఇవాళ విడిపోయిన తర్వాత ప్రజల మధ్య ఆత్మిక బంధం మరింత దృఢతరం అవుతున్నదని చెప్పి ఇవాళ తెలంగాణలో ఉన్న చాలామంది ప్రజలు కూడా ఆంధ్ర ప్రజల కష్ట నష్టాల గురించి ఆలోచిస్తున్నారు. అయ్యో, ఇవాళ అక్కడ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి రాజధాని నగరం అనేది నిర్మాణం అవుతుంది, మరి ఆ రాయలసీమ ప్రజల గోడేమిటి, శ్రీకాకుళం ప్రజల గోడేమిటి, ఎట్లా
వాళ్ళ వాటికి అక్కడి రాజకీయ నాయకత్వం వాటికి పరిష్కారం చూపించే సంస్కారంతో ఉందా? ఈనాళ్ళు మనల్ని దోచుకున్నటువంటి అదే వర్గం కదా అక్కడ కూడా ఉన్నది అని చెప్పి, ఎందుకంటే తెలంగాణకును ఆంధ్రకి కొన్ని మౌలికమైన తేడాలు ఉన్నాయి. ఈవెన్ రాజకీయంగా కూడా అది కనిపిస్తుంది. మరి అటువంటి వర్గం ఇవాళ అక్కడ ఉంది, ఆ వర్గం నుంచి ఈ ప్రజలను ఎవరు రక్షిస్తారు అనేటువంటి ఒక ఆందోళన ఇవాళ మా అందరిలో కూడా ఉన్నది. సో మేము ఆంధ్ర ప్రజల బాగోగులను కూడా ఆలోచించే వాళ్ళమే, వాళ్ళ కోసం కూడా పరితపించే వాళ్ళమే. నేనైతే సిద్ధంగా ఉన్నాను. అక్కడి ఎవరన్నా పిలిస్తే అక్కడి ప్రజల కడగండ్లని తీర్చడానికి, ఒక అక్షరాన్ని వెలగడానికి నేను ఇవాళ సిద్ధంగానే ఉన్నానని కూడా ప్రకటించదలుచుకున్నాను. డెఫినెట్గా ఎక్కడైనా పేదోళ్ళ కష్టాలు తీరాలి, కడుపు కింద బువ్వ దొరకాలి, కంటి నిండి నిద్రపోవాలి. వెల్కమ్ బ్యాక్.